థ్యాంక్స్ టు యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా నుంచి ఒక ఫ్యూ క్వశ్చన్స్ క్విక్గా తీసుకుందాం సార్. సో అనిల్ రావిపూడి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీమ్ మాత్రం స్టేజ్ పైన ఉంటారు ఫర్ వెరీ వెరీ క్విక్ Q&A. ఎందుకంటే నెక్స్ట్ ప్రెస్ మీట్, ట్రైలర్ లాంచ్ వీటిల్లో మనం ఇంకా తీరిగ్గా Q&A ఎక్కువసేపు మనం సెషన్ పెట్టుకోవచ్చు. సో ఎస్, మరొక్కసారి లిటిల్ హార్ట్స్ టీమ్ అందరి తరపు నుంచి అనిల్ రావిపూడి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 21st మెగాస్టార్ సెలబ్రేషన్స్ లో భాగంగా టైటిల్ తెలుసుకోవడానికి మేమందరం ఎదురు చూస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఎస్, ఒక్కసారి మీడియాకి ఒక మైక్ పాస్ చేస్తే వచ్చిందా? ఓకే, ఎస్ ఓకే, జస్ట్ ఒక 4-5 క్వశ్చన్స్ తీసుకుందాము. నెక్స్ట్ టైం మనం ఎక్కువసేపు ఇంటరాక్ట్ అవుదాం. యా, మైసెల్ఫ్ హేమమాలిని, స్టార్ట్. సో వాసు గారు, మీ నుంచి ఎలాగో మంచి మంచి కథలు మేము చూస్తూ ఉన్నాం. బట్ ఈ పాయింట్ని మీరు యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకురావడానికి, అది కూడా స్క్రీన్ లెవెల్లో తీసుకురావడానికి బాగా ఇన్స్పైర్ చేసింది ఏంటి? మీ ఇంటర్డేస్ ఏమన్నా గుర్తొచ్చినాయా? 100% మనోడు క్యారెక్టర్లో అయితే మా అందరి క్యారెక్టర్లు కనిపించినాయి. మా ఫ్రెండ్స్ అందరి నేను బాగా కనెక్ట్ అవ్వడానికి ఐఎమ్ ఆల్సో బ్యాక్ బెంచ్ స్టూడెంట్, అందుకని చెప్పి నేను బాగా కనెక్ట్ అయ్యాను దానికి. అది ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ శివాని గారు, సో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ పక్కన పెడితే బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్లో కనిపిస్తున్నారు. సో ఏది బాగా టెన్షన్గా అనిపిస్తుంది? లైక్ ఇలా కంటిన్యూస్గా కనెక్ట్ అవ్వడం, లేదంటే కంటిన్యూస్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఇంటరాక్ట్ అవ్వడం, ఏది బాగా అనిపిస్తుంది? టెన్షన్ ఏం లేదండి, వెరీ హ్యాపీ. అసలు ఎంజాయ్ చేస్తున్నాను నేను అన్ని ఈవెంట్స్ కూడా. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. చాలా ఫ్రెష్గా ఉంది మీ స్టోరీ అంతా చూస్తుంటే. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అంటే అంబాజీపేటకి దీనికి ఒక వేరియేషన్ అయితే కనిపిస్తుంది. అందుకే అండి 1 year తీసుకున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మౌలి గారు, చెప్పండి. అయ్యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న యూనిక్ థింగ్ ఏంటంటే మీరు ఎంత ఏజ్ ఫ్యాక్టర్ క్యారెక్టర్ చేసినా ఇది చిన్నపిల్లోడేరా అన్న ఫీలింగ్ అయితే మా అందరికి అనిపిస్తుంది. సో మీ క్యారెక్టరైజేషన్కి యాప్ట్గా సెట్టారు అనిపించింది. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీ ఫ్యాన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా లిటిల్ హార్ట్స్ మూవీ గురించి? ఫ్యాన్స్ అంత సీన్ లేదండి, కానీ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ లిటిల్ హార్ట్స్ కూడా ఎలా అయితే నా కాంటెంట్ కానీ, ఫిల్మ్స్ కానీ, ఓటీటీ వెబ్ సిరీస్ కానీ ఎంత ఎంటర్టైనింగ్గా ఉందో, ఇది అంతకన్నా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇట్స్ వాల్యూ ఫర్ యువర్ టైం. యా, వాసు గారు సార్ ఆవేళ 2-3 సినిమాలు ఉన్నాయి, పర్వాలేదంటారా? కాంతా ఒకటి ఉంది, కిష్కిందపురి ఒకటి ఉంది. ఇప్పుడే ఇందాక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేబీ ఇంకొక 2 పెద్ద సినిమాలు కూడా డేట్కి షిఫ్ట్ అయ్యేటట్లు ఉన్నాయి. ఓ మాకు టెన్షన్ అది జాబ్. సో అది ఇప్పుడు రీథింక్ చెయ్యాలి డేట్ మీద. బట్ ఐఎమ్ థింకింగ్ దట్ కమ్ ఫార్వర్డ్, నాట్ ద గోయింగ్ బిహైండ్. ఓకే ఓకే. అండ్ ఇండస్ట్రీ ఏం జరుగుతుంది స్ట్రైక్ విషయం కూడా? అంటే చిరంజీవి గారి దగ్గర మీటింగ్లో మీరు కనిపిస్తారేమో అని చెప్పి ఆ ఫోటో చాలా జూమ్ చేసి చూసాను నేను. లేదండి, మీరు కనపడలేదు. యా, నాకు తెలిసి 2 daysలో సాల్వ్ అవుతుంది. రేపు ఏదైనా గుడ్ న్యూస్ వినొచ్చేమో అనుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో యాజ్ ప్రామిస్డ్ నెక్స్ట్ ప్రెస్ మీట్లో మళ్ళీ మనం ఎక్కువసేపు ఇంటరాక్ట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ బనివాస్ గారు, రాజీవ్ కనకాల గారు, థ్యాంక్ యూ సో మచ్ మౌలి, అండ్ అఫ్ కోర్స్ సాయి మార్తాండ్ గారు. ఆల్ ద వెరీ బెస్ట్. సో ఎస్, లిటిల్ హార్ట్స్ టీజర్ అయితే